అందరికీ నమస్కారం. నా పేరు విశ్వనాథాచారి, మైదుకూరు కాన్స్టిట్యున్సీ, కడప జిల్లా. దేవి నవరాత్రుల్లో భాగంగా ఈరోజు ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మొదటి రోజు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారి అలంకరణ సందర్భంగా ప్రత్యేకంగా అమ్మవారిని ప్రార్థిస్తూ ఈరోజు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు భారత ప్రజలను ఉద్దేశించి అదేవిధంగా వారికి జిఎస్టీ సంస్కరణలు తీసుకొని వచ్చి ఒక ఉపశమనాన్ని కలిగిస్తూ అదేవిధంగా వస్తు సంబంధించినటువంటి జిఎస్టీలలో ఈ ట్యాక్సులను తగ్గిస్తూ తీసుకున్నటువంటి నిర్ణయానికి గాను ఈరోజు మైదుకూరు నియోజకవర్గం మైదుకూరులో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఇన్ఛార్జ్ సుబ్రాయుడు అన్నగారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవేంద్ర అన్న అదేవిధంగా బీజేపీ నాయకులందరూ ఈరోజు పాల్గొనడం జరిగింది. ఈ శుభ పరిణామంలో ఈరోజు ప్రజలందరికీ నేను కొన్ని విషయాల మీద జిఎస్టీ సంస్కరణలను నేను తెలియజేయాలని చెప్పేసి ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది. మరీ ముఖ్యంగా విద్యార్థులకైతే పాఠ్య పుస్తకాలను వాళ్ళకు ఉన్నటువంటి మ్యాపులు కానీ అట్లాస్ కానీ పెన్సిల్స్ కానీ వీటన్నిటి మీద చాలా మటుకు ఉన్నటువంటి 12% జిఎస్టీని మొత్తం తీసేస్తూ 0% జిఎస్టీ వరకు తీసుకొని వచ్చి విద్యార్థులకు రాబోయే రోజుల్లో మేము సంస్కరణలు ఇంకా పూర్తిగా తీసుకొని వస్తాము, వారందరికీ వాళ్ళ చదువులకు వాళ్ళందరికీ మేమంటూ నిలబడుతున్నామనేటువంటి ఒక సంకేతాన్ని తీసుకుని వచ్చిన భారత ప్రభుత్వానికి ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మందులు, వైద్య పరికరాలు చాలా మటుకు వాటిల్లో 12% ఉన్నటువంటి జిఎస్టీని 0% వరకు కూడా తీసుకొని వచ్చారు. అదేవిధంగా థర్మామీటర్లు, అదేవిధంగా డయాగ్నోస్టిక్స్ సంబంధించినటువంటి గ్లూకోమీటర్స్, టెస్ట్ మీటర్స్ వాటన్నిటి మీద 12% ఉన్నటువంటి జిఎస్టీని దాదాపుగా 5% వరకు తగ్గించేసేస్తున్నారు. అదేవిధంగా మరి ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు రైతులకు నీటిపారుదలకు సంబంధించినటువంటి ఆ విభాగాల్లో తీసుకుంటే మనకు ట్రాక్టర్లు అయితే కానీ అదేవిధంగా దానికి సంబంధించిన విడిభాగాలు అయితే కానీ అదేవిధంగా చేతి పంపులు అంటే ఇప్పుడు రైతులకు సంబంధించిన మోటార్లు వాటన్నిటి మీద దాదాపుగా 12% ఉన్నటువంటి జిఎస్టీని దాదాపుగా వాళ్ళు 5% వరకు తగ్గించడం అనేది చాలా శుభపరిణామం. దీనివల్ల రైతులకు చాలా వరకు మేలు జరుగుతుందని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మనకు దేవి నవరాత్రులు అంటే ప్రతి ఒక్కరూ తమ ఇంటికి కొత్త వాహనాన్ని తీసుకొని వచ్చి పూజలు చేస్తూ ఈ విధంగా మనం ఈ దేవి నవరాత్రుల్లో మనము జరుపుకుంటాం. అదేవిధంగా ఈ వాహనాలు తర్వాత వీటిలో భాగంగా ద్విచక్ర వాహనాలు అయితే మరీ ముఖ్యంగా 28% ఉన్నటువంటి 350cc సంబంధించినటువంటి చిన్న చిన్న బైక్లకు వాటన్నిటి మీద 28% నుంచి 80% జిఎస్టీ తీసుకొని రావడం. అదేవిధంగా కార్లు, ద్విచక్ర వాహనాలు తర్వాత ప్రయాణాలకు సంబంధించినటువంటి ఏదైతే ఇప్పుడు ఇంజన్ విడిభాగాలు వీటన్నిటి మీద చాలా మటుకు 28% నుంచి 18% జిఎస్టీని తగ్గించడం అనేది చాలా సంతోషదాయకం. అదేవిధంగా సిమెంటు తర్వాత ఈ గృహోపకరణాలకు సంబంధించినటువంటి సామాగ్రి పరంగా చూసుకుంటే మనకు ముఖ్యంగా ఎక్కువగా ఉపయోగించేటువంటి సిమెంట్ని 28% ఉన్నటువంటి జిఎస్టీని 18% తీసుకొని రావడం. అదేవిధంగా ఈ గృహోపకరణాలకు సంబంధించినటువంటి చాలా మటుకు విషయాల్లో కూడా చాలా ఆర్టికల్స్ తర్వాత ఈ మెటీరియల్స్ మీద 12% ఉన్నటువంటి జిఎస్టీని 5% తీసుకొని రావడం. అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ ఇప్పుడు మన ఈ దసరా రాబోయేటటువంటి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా వారందరికీ ఇప్పుడు మన ఇంట్లో పండగ వాతావరణం వచ్చిందంటే ఈ టెలివిజన్లు అదేవిధంగా ఎయిర్ కండిషన్స్ వీటన్నిటి మీద దాదాపుగా 28% ఉన్నటువంటి జిఎస్టీని ఈరోజు 18% తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా చాలా వరకు ఈ ఇన్సూరెన్స్కి సంబంధించిన పాలసీల్లో కూడా 0% జిఎస్టీని వాళ్ళకు అందిస్తూ దేశ ప్రజలకు వారి యొక్క ఆరోగ్యము, విద్య, వైద్యం మీద ప్రత్యేకమైన దృష్టి సాధించి ఈరోజు భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు తీసుకున్నటువంటి చారిత్రాత్మకమైన నిర్ణయము ఈరోజు అంటే 22వ తారీఖు నుంచి అమలులోకి రావడం జరుగుతూ ఉంది. ఈ శుభ పరిణామంలో ప్రధాని నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేసి అదేవిధంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ